హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 2, ఎగ్స్ 4, ఉల్లిపాయ 1 చిన్న ముక్కలుగా తరుక్కోవాలి, తరిగిన పచ్చిమిర్చి 1 టీ స్పూన్, ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పసుపు 1/2 టీ స్పూన్, కారం, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, సాల్ట్ సరిపడినంత తీసుకోవాలి, తరిగిన కొత్తిమీర 2 టీ స్పూన్లు, ఆయిల్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోని ఎగ్స్ని పగలగొట్టుకుందాం. ఫస్ట్ 2 ఎగ్స్ని తీసుకుందాం. ఇవి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు 1 టీ స్పూన్, టమాటోలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, కారం, కొత్తిమీర, గరం మసాలా, సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని పెనం పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి, పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ పీస్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఒత్తుకొని రివర్స్లో తిప్పుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ చుట్టూ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని 4 వైపుల నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్లో తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నట్లే ఎగ్ మిశ్రమాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన బ్రెడ్ పీసెస్ని ఒత్తుకొని రివర్స్లో తిప్పుకొని పెట్టుకోవాలి. ఆమ్లెట్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని 4 సైడ్స్ నుంచి కూడా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని రివర్స్లోకి తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుందాం. ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని రెండుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని టమాటా సాస్తో సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.